దా చిలకమ్మ వచ్చిందా దా చిలక తల్లి వచ్చిందా మీ చెల్లె తమ్ముడు వచ్చేసారా ఆక్లేజేషన్ కావాలండి మళ్ళీ ఆక్లేజేషన్ కావాలి ఎన్నలే ఎందుకే తల్లి బంగారం కాయలు ఉన్నవాళ్ళు 2-3 సార్లు అవుతుందని నాకు పిచ్చ నవ్వు వచ్చేస్తుంది నేను చూస్తుండే ఎంత ఆక్లేజేసింది ఎంతమ్మా అనే అమ్మకి ఎలాగండి అసలు ఏమైనా పెడితే తీసుకోవడం వాటికి రావట్లేదు మరి నేనేం చేయను నేనేం చేయనండి మరి అవి తీసుకోవట్లేదు ఆకలేస్తుంది కొనిపించి తల్లికి నిజంగా అనుకున్నట్టు ఎందుకోగానండి ఈ ఆపిల్ ఆటోలు అస్సలు రావట్లేదండి వీటి కోసమైనా ఒక్కకాయ అయినా కొందాం అనుకుంటున్నా అసలు నేను బయటకు వెళ్తలేదు యాపిల్ అబ్బాయిలు వస్తలేదు పాపం అయినా తీసుకోవట్లేదండి మొన్న మధ్యన పెట్టాను డాబా పైన గోడ మీద పెట్టాను మళ్ళీనేమో ఇలా గోడ మీద పెట్టాను అస్సలు తీసుకోవట్లేదండి మరి నేనేం చేయనండి ఇంకో చేయను దా నిన్ను తల్లి రానన్నా చిలకమ్మకి ఏం పేరు పెడతారో పెట్టండి మరి చక్కటి చిలకమ్మకి పచ్చగా నెగనెగలు ఆడే చిలకమ్మకి అమ్ముడు చిలక తల్లి అమ్మ పని చేయదు పని గాలి ఆడుగో వచ్చాడు మీ తమ్ముడో చెల్లె వచ్చాడు కన్నయ్య గడు వచ్చాడు దొడ్డబండు వచ్చాడు ఎంత అందంగా ఉంటాడు ఏంటండి రామచిలక రాగాలు పలక పాట అదిరిపోయిందండి మరి మా మమ్మీకి పాతల కథ అసలు ఏం రావండి అసలు కొంచెం కూడా రావండి మరి ఏమని కాకుండా అన్నారు మరి చిలక తల్లికి ఏం పేరు పెడతారు కొంచెం మీరే పేరు పెట్టండి ఏమనుకోకుండా పేరు పెట్టండి కొంచెం మీరే పెట్టండి చూడండి భలే తింటుంది కదా ముద్దు వచ్చేస్తాడండి నాకైతే బాబోయ్ ఇటు తెలివితేటలండి ఒక కాయ అయిపోద్దండి అయిపోయినాక మళ్ళీ వచ్చి కాయ కోసుకుని తింటా ఉంటాడు నా అమ్మ బంగారు కొండ చూడండి పక్కన ఇవాళ పలకలుగా పెట్టుకుందండి అన్నమాట అడ్డంగా పెట్టుకుంది ఇన్ని తల్లి అసలు బయట ఉండలేదండి వెళ్ళిపోతున్నాడు లోనికి అస్సలు ఉండట్లేదండి పాపం ఎంత ఆకలి వేస్తుందోనండి పిచ్చి తల్లికి అది మన చెట్లు నిండా దొండపండ్లే ఉన్నాయండి మందార చెట్టు తీగలు నిండా అవి పెద్ద కాయలు ఉన్నాయి చూసారా పెద్ద కాయలు కనపడతలేండి నేను లోపల ఉన్నాను బయట ఉన్నాయి అన్నమాట అయిగండి అవన్నీ అసలు పాదులు పీకేస్తానండి నేను మొన్న కూడా వచ్చాడండి పని అబ్బాయి వద్దు చిలక తల్లిది అంటే అని చెప్తున్నా మా చిలకమ్మలు అంటే అమ్మో పత్తి నింపుకొట్టి నా బిడ్డలు అయిపోయింది నా బిడ్డలకు ఆకులేసేస్తుంది బాబు కానీ చూసుకోవట్లేదండి చెట్టు మీద ఉన్నాయి చూసుకోవట్లే పిచ్చి తల్లులు చూసుకుంటే బాగుండు ఎండ అవుతుంది బాదా మళ్ళీ ఎందుకు వచ్చావు చిలకమ్మని చూడడానికి వచ్చావా మీ చెల్లి వచ్చిందా మా అమ్మ చూసారు ఎలా చూస్తాడు చిలక తల్లి కనబడిందమ్మా నీకు అదికోండి కనపడిందంట ఆవిడకి బుజ్జి తల్లిగడు అమ్మో గేటు తీసేసింది నా పని అయిపోయిందమ్మో మీ అన్నీ రమ్మంటున్నాడు వత్వా మరి ఎండలో భలే ఉంది కదండి పిచ్చి తల్లి ఇంకొక మందార చెట్టు మీద కాయలన్నీ చూసుకుంటే అసలు ఎన్ని చిలకమ్మలు వచ్చినా సరిపోతాయండి కానీ తల్లిలు చూసుకోవట్లే యాప చెట్టు మీదకే వస్తున్నాయండి చూసారా ఈ చెట్టు విచిత్రం ఉగాది ముందు తెగ పూసేసిందండి ఆ పువ్వు ఉగాది అప్పటికి మొత్తం అయిపోయిందండి మనం వేరే చెట్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం మళ్ళీ చూడండి ఇప్పుడు పోతుంది చూడండి ఇదేంతని విచిత్రం మళ్ళీ ఉగాది పచ్చడి చేసుకోవాలంటారా మరి ఏమంటారు మీరు అందరూ ఏమంటారు చెప్పండి అన్నారు రండి ఉగాది పచ్చడి చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం ఎన్ను తల్లి ఇంత ముద్దు వచ్చేస్తాడు ఏంటండి అందగాడండి వెళ్ళిపోతాడు ఇక లాన్కి ఒకసారి చూశాడు అయ్యా ఈ వయ్యారం అమ్మగాను వయ్యారాల కన్నయ్య ఇంకోటి కోసుకో మరి అమ్ముడో ఇంకోటి కోసుకోమ్మా ఈ ఆప చెట్టు వాటి మీద కూడా అయ్యో తింటున్నాయండి ఏమంటాయో తెలియదు మరి అవి కూడా తింటున్నాయి అదిగోండి కాయే కాకుండా చెట్లు ఏముంటుందో తెలీదు తింటున్నాయి అన్నమాట మరి ఏం తింటున్నాయో తెలియదు నాకైతే
సరే తల్లి ఉండు, ఆడుకో మరి. నువ్వు ఆడుకోండి, నా పని అవ్వలేదు కానీ. ఎక్కడున్నావే తల్లి? వెళ్ళండి.